గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాహుల్ గాంధీని మూడో లైన్లో కూర్చోబెట్టి అవమానపరిచారని జగ్గారెడ్డి తప్పుపట్టారు. గత ప్రభుత్వాలన్నీ ప్రతిపక్ష నాయకుడిని ముందు వరుసలో కూర్చోబెట్టేవన్నారు. బీజేపీ ప్రవర్తన ప్రజలు గమనించాలన్నారు జగ్గారెడ్డి. హోదాలో ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే ప్రతిపక్ష పార్టీగా ఒక పార్టీకి అవకాశం ప్రజలు ఇచ్చే సాంప్రదాయం దేశంలో కొనసాగుతుంది. అయితే ఆ రోజులలో జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారితో పాటు మొన్నటి వరకు యూపీఏ గవర్నమెంట్లో మన రాజీవ్ గాంధీ గారు కానీ తర్వాత సోనియా గాంధీ యూపీఏ చైర్మన్గా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కూడా జెండా వంద కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు ముందు లైన్లో కూర్చుని పెట్టేవారు. ఫస్ట్ లైన్లో కూర్చొని పెడతారు. అది మర్యాద, అది రాజ్యాంగం ఇచ్చిన మర్యాద, ప్రజలు ఇచ్చిన మర్యాద, హక్కు, దేశ ప్రజలు ఇచ్చిన హక్కు. అది గాంధీ గారిని మూడో లైన్లో కూర్చునబెట్టి రాహుల్ గాంధీ గారిని అవమానపరిచే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని అవమానపరిచే విధంగా బీజేపీ ప్రవర్తన నిన్న చాలా స్పష్టంగా కనబడ్డది. ఇది ప్రజలు గమనించాలి. రాహుల్ గాంధీ ఆలోచన, మాట, ప్రవర్తన అంతా సింహంలాగా ఉంటుందన్నారు జగ్గారెడ్డి. సింహానికి సింహాసనం అవసరం లేదు, సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం అన్నారాయన. మోడీ సింహాసనం మీద కూర్చుంటేనే ప్రధాని అంటారు. ప్రియాంక గాంధీ పార్లమెంట్లో మోడీని పులి లెక్క వెంటాడిందన్నారు జగ్గారెడ్డి. కుర్చీ అవసరం లేదు, సింహం మేడ కూర్చుంటే అదే కుర్చీ అవుతుంది. అలాంటి వ్యక్తే రాహుల్ గాంధీ. మోడీ గారు కుర్చీ మీద కూర్చుంటేనే ప్రధానమంత్రి, కుర్చీ లేకపోతే మోడీ గారు. కానీ రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం, సింహం లాంటి. అందుకే అన్నారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు. మన పార్లమెంట్లో చూసినాం, చాలా శృతిమెత్తగా తీయగా నవ్వుతూ పలకరిస్తూ ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా పద్ధతితో ఎవరిని మనసొప్పియకుండా రూలింగ్ పార్టీ బీజేపీని పార్లమెంట్లో వేటాడింది. ఏ రకంగా పులితీరు వేటాడింది ఆమె, చిరుత పులి పులితీరు వేటాడింది వాళ్ళ.